మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కౌరవుల చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేత కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లారెడ్డి. తమ్ముళ్లకు పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం. తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది. అందులో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరి త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలలో వాళ్ళనంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏమొద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్ కేటీఆర్ గారు. అసలు తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు